మార్క్ అనే సినిమా ఒక హార్డ్ హిట్టింగ్ యాక్షన్ థ్రిల్లర్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్‌లో హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేయడానికి డిజైన్ చేశారు. స్టోరీ మనకి ఫెమిలియర్ టెంప్లేట్‌లో ఉంది. బట్ ఎగ్జిక్యూషన్, ఎలివేషన్స్, హీరో యాటిట్యూడ్ వల్ల మూవీకి మంచి వెయిట్ వచ్చింది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా హీరో అజయ్ మార్కండేయ మార్క్ ఒక ఫియర్‌లెస్ అండ్ అన్‌కాంప్రమైజింగ్ పోలీస్ ఆఫీసర్. దాదాపు అందరికీ తెలిసిన కరప్టెడ్ సిస్టమ్‌ని బ్రేక్ చేయాలని డిసైడ్ అయితాడు. మార్క్ క్యారెక్టర్‌లో స్ట్రాంగ్ మోరల్స్ ప్లస్ యాటిట్యూడ్స్ ప్లస్ ఇంటెన్సిటీ మిక్స్ అయి ఉంటాయి. సిస్టంలో ఉన్నవాళ్ళు కూడా మార్క్ పేరు వింటే భయపడే లెవెల్‌లో పోర్ట్రేట్ చేశారు. స్టోరీ స్లోగా స్టార్ట్ అయ్యి క్రైమ్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్మెంట్, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్స్, మార్క్‌ని అపోజ్ చేసే పవర్ సర్కిల్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ చూపించారు. ఇవన్నీ హీరో ఎంట్రీకి స్ట్రాంగ్‌గా బేస్ క్రియేట్ చేస్తాయి. యాక్షన్ సీక్వెన్సెస్ స్టైలిష్ ప్లస్ రా మిక్స్ లాగా ఉంటాయి. స్లో మోషన్, బీజీఎం, హీరో యాటిట్యూడ్, మాస్ థియేటర్‌లో విజిల్స్ డెఫినెట్‌గా పడతాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈస్ ద బ్యాక్ బోన్. హీరో సీన్స్‌లో బ్లడ్ పంప్ అవ్వడం గ్యారంటీ. ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ సెటప్ ప్లస్ హీరో ఎలివేషన్స్ బాగా వర్క్ అయింది. సెకండ్ హాఫ్‌లో పాలిటిక్స్, కరప్షన్ యాంగిల్ కొంచెం హెవీగా అండ్ ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తాయి. బట్ క్లైమాక్స్ ఫైట్ అండ్ ఎమోషనల్ టచ్ మూవీని అగైన్ పుల్ చేస్తాయి. మేకర్స్ మార్క్ క్యారెక్టర్‌కి కంప్లీట్ జస్టిఫికేషన్ చేశారు. కిచ్చర్ సుదీప్ గారు యాజ్ ఎ మార్క్ కంప్లీట్ షో స్టీలర్. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎస్పెషల్లీ సైలెంట్ రేంజ్ హీరో కాకుండా కమాండింగ్ ప్రెజెన్స్ లాగా అనిపిస్తుంది. విలన్స్ కూడా పవర్ఫుల్‌గా డిజైన్ చేశారు. బట్ కొన్ని క్యారెక్టర్స్ ఇంకా డెప్త్ ఉంటే బాగుండు అనిపించింది. స్టైలిష్ యాక్షన్ సీన్స్ ప్లస్ రా బ్యాలెన్స్ చేశారు. డార్క్ టోన్ ఫైట్స్, క్లోజ్ కంబాట్ సీక్వెన్స్, స్లో మోషన్ హీరో షాట్స్ మాస్ ఆడియన్స్‌కి ప్యూర్ ఫీస్ట్. వయలెన్స్ ఓవర్‌బోర్డ్ అవ్వకుండా ఇంటెన్సిటీ మెయింటైన్ చేశారు. సినిమాటోగ్రఫీ వైస్ విజువల్ డార్క్ టోన్, సిటీ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ వరల్డ్ అట్మాస్ఫియర్‌ని పర్ఫెక్ట్‌గా సెట్ చేశారు. ప్యూర్ యాక్షన్ కాదు, మార్క్ క్యారెక్టర్ మీద ఎమోషనల్ బేస్ కూడా ఉంటది. ఆయనని డ్రైవ్ చేస్తున్న యాంగర్ రీజన్, సిస్టమ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్, జస్టిస్ కోసం అన్‌కాంప్రమైజింగ్ నేచర్ ఇవన్నీ మాస్ హీరో కంటే డీపర్‌గా ఫీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. లిమిటెడ్ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. స్టోరీ రొటీన్ టెంప్లేట్, న్యూనెస్ తక్కువ, కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ అవ్వచ్చు. సెకండ్ హాఫ్‌లో పీస్ కొంచెం స్లో అవుతుంది. బట్ హీరో ప్రెజెన్స్ వల్ల అవన్నీ మేనేజబుల్. సో మార్క్ ఒక మాస్ లోడెడ్ యాక్షన్ థ్రిల్లర్. స్టోరీ న్యూ కాకపోయినా ఎగ్జిక్యూషన్ అండ్ సందీప్ స్క్రీన్ ప్రెజెన్స్ మూవీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. యాక్షన్ అండ్ ఇంటెన్స్ నేరేషన్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్లీ వర్త్ ఆఫ్ వాచింగ్. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా హానెస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఈ స్టైల్ మీకు నచ్చితే ఒక స్మాల్ సబ్స్క్రైబ్ పడితే నా కోసం బిగ్ సపోర్ట్‌లా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.